ఈ రోజు కళ్యాణ్ గొంతు పట్టుకున్నాడు పవన్ ఈ సీన్ లో. సో 100% ఆయన కోపంని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అంటే అమ్మాయిలు అయితేనేమో చేతితో నూకేస్తాడు అండ్ అబ్బాయిలు అయితేనేమో ఇట్లా గొంతు పట్టుకుంటాడు. ఆ రోజు రీతు స్టాండ్ తీసుకుంది కాబట్టి పవన్ డెమాన్ ఈ రోజు వరకు ఉన్నాడు. అండ్ ఈ రోజు కూడా కళ్యాణ్ పట్టించుకోలేడు. బట్ ఇక్కడ మనము ఒక మైండ్ కంట్రోల్ అనేది ఉండాలి. ఇక్కడ ఎక్కడ కూడా మైండ్ కంట్రోల్ ఉండట్లేదు. అంటే హైప్ వచ్చేస్తుంటే కనుక డెమాన్ పవన్ కంప్లీట్ గా ఆయన ఫిజికల్ అయిపోతున్నాడు. అది అమ్మాయిలే కాదు అబ్బాయిలే కాదు 2 సార్లు ప్రూవ్ అయింది. ఈసారి రెడ్ కార్డ్ కానీ బ్లాక్ కార్డ్ కానీ ఇచ్చి డెఫినెట్ గా పంపించాలి. ఎందుకంటే ఈయన టాప్ కంటెస్టెంట్ 100% కాడు, టాప్ 1 అయితే కాడు, మేబీ టాప్ 3లో రావచ్చు. బట్ ఈ పనిష్మెంట్ రాకపోతే తన బాడీ మీద కంట్రోల్ ఎప్పటికీ రాదు. సో 100% బిగ్ బాస్ అయితే స్టెప్ తీసుకోవాలి. ఈవెన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినా కానీ ఇది 100% తప్పు. ఎందుకంటే ఇక్కడ ఫిజికల్ కావద్దని చెప్పేసి వాళ్ళకి డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. బట్ ఈ రోజు ఫిజికల్ అయ్యిండు. కళ్యాణ్ పట్టించుకోలేదు ఒక ఫ్రెండ్షిప్ లో కానీ. బట్ ఇదైతే నేనైతే ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈవెన్ ఆయన మగాళ్ళు అయితే చేతులు ఎత్తుతున్నాడు, ఆడవాళ్ళు అయితే మాటలు మాట్లాడుతున్నాడు, చేతులు కూడా ఎత్తాడు. సో ఒకసారి అంటే వదిలేస్తాం, రెండోసారి అస్సలు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.